బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల ప్రారంభ సూచకగా మన జెండా ఆవిష్కరణ జరిగింది. అలాగనే అమరవీరులకి ఈ కాలంలో చనిపోయినటువంటి కార్మికోద్యమ నాయకులు, ప్రమాదాల్లో మరణించినటువంటి నిర్మాణ రంగ కార్మికులకి సంతాపాన్ని మనం ప్రకటించాం. ఈ మహాసభ ప్రారంభంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడుగు భాస్కర్, అంటే మన ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ రామ్మోహన్, కామ్రేడ్ కోటంరాజు గారు, అంటే మన యూనియన్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ ఒంగూరు రాములు గారు, అంటే ఈ 4వ మహాసభల్లో వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులుగా పాల్గొన్న కామ్రేడ్స్ అందరికీ ముందు సిడబ్ల్యూఎఫ్ఐ మన జాతీయ కమిటీ తరఫున, అంటే సిఐటియు అఖిల భారత కమిటీ తరఫున మీ అందరికీ ముందు విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహాసభ ముందు షెడ్యూల్లో ఈరోజు రేపు భద్రాచలం పట్టణం కొత్తగూడెం జిల్లాలో జరగాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాద్ సుందరయ్య భవనంకి విజ్ఞాన కేంద్రానికి మారింది. అందుకని ముందు నిర్ణయించుకున్నట్టే కామ్రేడ్ జిటి గోపాలరావు గారి ప్రాంగణం, కామ్రేడ్ కూకట్ల శంకర్ గారి నగర్లో ఈ 2 రోజుల పాటు మహాసభలు నిర్వహించుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా మీరు రిపోర్ట్లు కూడా మీ దగ్గరకు వచ్చినాయి. కరెక్ట్గా 3 ఏళ్ళు 35 నెలలు అయింది. నేను చూశాను. పోయిన మహాసభ నవంబర్ 8-9 తేదీ, అంటే 2022వ సంవత్సరం. ఇది అక్టోబర్ 8-9, అంటే 3 సంవత్సరాలు, అంటే 36 నెలలు. కానీ ఒక నెల తక్కువ కాబట్టి 35 నెలలకి కరెక్ట్గా ఈ 4వ మహాసభని మీరు నిర్వహించుకుంటున్నారు. ఈ మహాసభల నేపథ్యం కూడా మీ అందరికీ తెలిసి 2025వ సంవత్సరం అంతా మన సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆఖరికి డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తారీఖు దాకా. అట్లే సిఐటికి సంబంధించినటువంటి ఒక 5,000 యూనియన్లు, మన అనుబంధ సంఘాల మహాసభలు కూడా జరుగుతున్నాయి, జనరల్ బాడీలు జరుగుతున్నాయి. అట్లే సిఐటికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఫెడరేషన్ మహాసభలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ రాబోయే 2-3 నెలలు, ఇప్పటికే ఒక నెల 15 రోజుల నుంచి ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఇంకా ఈ సంవత్సరం ఆఖరి దాకా మహాసభలు ఉన్నాయి. మళ్ళీ మన ఫెడరేషన్ అఖిల భారత మహాసభలు సిడబ్ల్యూఎఫ్ఐ 11వ మహాసభలు రాజస్థాన్ నగరం శికార్ నగరంలో 6, 7, 8 ఫిబ్రవరి తారీఖుల్లో నిర్వహించాలని కూడా మన సిడబ్ల్యూఎఫ్ఐ నిర్ణయించింది. అందుకని ఈ మహాసభల సందర్భంగా మనం 3-4 అంశాలు మాట్లాడుకోవాలి. వాస్తవంగా 2 రోజుల మహాసభలో నేను ప్రారంభం చేసిన తర్వాత ఇంకా రిపోర్టు, చర్చలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని మీరు ఇప్పటికే జిల్లా మహాసభలు కూడా చాలా జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ సందర్భంగా మనం కొన్ని అంశాలు, రాష్ట్ర మహాసభ కాబట్టి మరి జిల్లాల్లో ఉన్న పరిస్థితులు కొన్ని చర్చించారు. ఇప్పుడు రాష్ట్ర మహాసభలప్పుడు కూడా ముందు మనం కార్మిక వర్గం యొక్క స్థితిగతుల గురించి కొన్ని మాట్లాడుకోవాలి. అట్లే ప్రభుత్వ విధానాల గురించి, వాటి ప్రభావం మన కార్మిక వర్గం మీద ఎలా ఉంటుందనే విషయాలు మాట్లాడుకోవాలి. అట్లే మన నిర్మాణ రంగానికి ప్రాతినిధ్యం వహించే మన ఫెడరేషన్ కాబట్టి కార్మికుల్లో మళ్ళీ నిర్మాణ రంగ కార్మికుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటున్నాయి, నిర్మాణ రంగ కార్మికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఈ అంశాలు కూడా ఈ మహాసభలో చర్చ జరగాలి. జరిగిన తర్వాత మనం గత 3 ఏళ్లలో మన సిఐటి నాయకత్వంలో, మన ఫెడరేషన్ నాయకత్వంలో మనం చేసినటువంటి ఆందోళనలు, పోరాటాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ మంచి అనుభవాలు వచ్చినాయి, అలాగే ఎక్కడ మనకి కొన్ని చేదు అనుభవాలు వచ్చినాయి, వీటన్నిటిని కూడా మదింపు వేసుకోవాలి ఈ మహాసభలో. ఈ మదింపు వేసుకొని మరి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి, కొన్ని లోపాలుంటే అధిగమించాలి. తద్వారా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ దీన్ని బలోపేతం చేయడం గురించి తగిన కార్యాచరణ కూడా ఈ మహాసభలో మనం ప్రకటించాలి. అందుకని మన ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కర్తవ్యాలు తీసుకోవాలి. అట్లే మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్మాణ కర్తవ్యాలు కూడా మనం ఈ మహాసభలో తీసుకోవాలి. అందుకని ఈ మహాసభ అంటే కొద్దిమంది నాయకులు మాట్లాడటం లేదు, నేను అఖిల భారత కమిటీ నుంచి వచ్చాను కాబట్టి నేను మాట్లాడటం, రాష్ట్ర నాయకులు మాట్లాడటం కాకుండా మేము మాట్లాడతాం, ఎదురుగా వచ్చాం కాబట్టి. కానీ మీరు కూడా ప్రతి జిల్లా నుంచి కూడా
మీ అనుభవాలు ఇక్కడ చర్చ జరగాలి. మీరందరూ కూడా మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, అంటే డైరెక్ట్గా నిర్మాణ రంగంలో కార్మికులతోటి పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటున్నాయి, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఏ రకమైనటువంటి సమస్యల మీద బాగా ఇబ్బందులకు గురవుతున్నారు, దాన్ని అధిగమించడానికి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ ఆలోచనలకి మన సంఘంగా మనం ఎలాంటి ఆలోచనని వాళ్ళకి జోడించాలి, ఈ విషయాలన్నీ చర్చించుకుంటేనే ఈ మహాసభ పరిపూర్ణమైన లెక్క. లేకపోతే 8-9 తేదీల్లో 3 భోజనాలు ఉంటాయి. ఇవాళ లంచ్ ఉంటుంది, రాత్రి డిన్నర్ ఉంటుంది, రేపు మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఉదయం టిఫిన్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోయాం. ఎక్కడికి వెళ్ళామంటే మహాసభలకు వెళ్ళొచ్చాం. ఏం చేసామంటే మా నాయకులు మాట్లాడారు కాదు, ఈ మనం మామూలుగా కొద్దిగా ఇది నిర్మాణ రాష్ట్ర మహాసభ, అందులో ఇవాళ ప్రదర్శన. పోయినసారి మహబూబాబాద్లో అంటే ఒక పెద్ద ప్రదర్శన పెట్టారు, బహిరంగ సభ పెట్టారు, ఆ తర్వాత మా డెలిగేట్ సెక్షన్ జరిగింది. కానీ ఈసారి మీరు 4వ మహాసభని అచ్చం ప్రతినిధులతోటే జరుగుతున్నారు, ఎలాంటి ఆర్భాటం లేకుండా. వచ్చినటువంటి ప్రతినిధులందరూ, నేను వచ్చేటప్పుడు ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో వచ్చాను. కామ్రేడ్ ముదాం శ్రీను, కామ్రేడ్ లక్ష్మణాచారి గారితో వచ్చాను కలిసి. ఇక్కడికి వచ్చేటప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు, అక్కడ సిమెంట్ బస్తా ఉంది, కొద్దిగా అక్కడ దగ్గర ఇమీడియట్ గా ఒకళ్ళు అందించండి, లేకపోతే కూడా పని ఆగిపోద్ది. ఎందుకంటే మీరు రోజు చేసే పని అది కాబట్టి ఇక ఇక్కడికి వచ్చాక కూడా మీకు ఫోన్లు వస్తుంటాయి. మీరు పనిచేసే ఓనర్లు ఫోన్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏమన్నా బకాయిలు ఉంటే షాప్ ఓనర్లు పని చేయొచ్చు, ఇంకా డబ్బులు 6 నెలలు అయినాయి, సిమెంట్ బస్తాలు నీ హామీ మీద తీసుకుపోయావు, మాకు ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడుకుంటుంటే మీరు మన సభ దగ్గర మనిషి సభ దగ్గర, మనిషి సుందరయ్య విజ్ఞాన కేంద్రం మన గోపాలరావు గారి ప్రాంగణంలో ఉన్నట్టుంటది, మన మనసు మాత్రం అది ఏ జిల్లా అయితే ఆ జిల్లా పరిస్థలం దగ్గర ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మన మహాసభ సరిగ్గా జరగదు. మరి దీన్ని ఎవరు చర్చ చేస్తారు, ఎవరు మీ మీద నిఘా పెడతారు, మీ మీద ఎవరు నిఘా పెట్టరు, అందుకని నిఘా కూడా అవసరం లేదు. కానీ మీరే స్వచ్ఛందంగా ఏం చేయాలి, ఎంత అర్జెంట్ పని ఉంటే మీకు భోజనం టైం విరామం ఉంటుంది, ఆ భోజనం టైంలో మాట్లాడుకోవచ్చు, మధ్యాహ్నం టీ బ్రేక్ ఉంటుంది, ఆ టైంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఈ టైంలో ఇక్కడ మీరు ఒక్క ఫోను లేపారు అని అంటే మిగతా 20 మందిని జరగొట్టినట్టే లెక్క. మీరు చెడిపోవడమే కాకుండా ఇంకొక 20 మందిని జరగొట్టినట్టు లెక్క. అందుకని ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మహాసభని అధ్యక్ష వర్గం ముగించేదాకా, మన మహాసభ 4వ మహాసభ ముగిసింది అని రేపు ప్రకటించేదాకా మీరందరూ చాలా డిసిప్లిన్ గా, ఒక మాటలో చెప్పాలంటే అది స్వచ్ఛంద క్రమశిక్షణ తోటి ఈ మహాసభలో మీరు మనసుని మొత్తం నిమగ్నం చేసి పాల్గొనాలనేది నేను మొదటగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పుడే మన మహాసభ విజయవంతమైనట్టు లెక్క తప్ప ఇంకోటి కాదు అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక కార్మికుల పరిస్థితి ఏంటి, ముందు చాలా రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈ మహాసభలో మనం కొన్ని విషయాలు చర్చించాలంటే, అసలు మన దేశం, మన రాష్ట్రం, ప్రపంచం, మన దేశం, రాష్ట్రం, ఇవన్నీ మీకు ఇచ్చిన పుస్తకంలో ఉన్నాయి, రిపోర్ట్లో ఉన్నాయి. కానీ ప్రపంచం ఎట్లా ఉంది, దేశం ఎట్లా ఉంది, రాష్ట్రం ఎట్లా ఉంది. ఇక రాష్ట్రం తర్వాత మన జిల్లాల గురించి మనకి తెలుసు. కానీ ఎట్లా ఉంది అంటే, ప్రపంచంలో అత్యధిక దేశాల్లో భారతదేశంతో సహా కార్మిక వర్గానికి చాలా నష్టం కలిగించే విధానాలు అమలు జరుగుతున్నాయి. వాటికే మనం పెడుతున్నటువంటి పేరు, అందరూ పెడుతున్న పేరు ఏంటంటే నయా ఉదారవాద విధానాలు అంటున్నాం. వాటిని సరళీకరణ విధానాలను గతంలో, నూతన ఆర్థిక విధానాలను ఇప్పుడు వాటికి చర్చ జరుగుతున్నది ఏంటంటే మొత్తం ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలు అమలవుతున్నాయి. అది ఎక్కడ, అమెరికాలో అదే విధానం అమలవుతుంది, ఇంగ్లాండ్లో అదే విధానం అమలవుతుంది, ఆస్ట్రేలియాలో అదే విధానం అమలవుతుంది, దక్షిణాఫ్రికాలో, ఆఫ్రికా ఖండంలో అదే విధానం అమలవుతుంది, అలాగనే ఆసియా ఖండంలో, భారతదేశంలో అదే విధానం అమలవుతుంది. అంటే మన దేశంలో 200, ప్రపంచంలో 200 పైన దేశాలుంటే అత్యధిక దేశాల్లో నయా ఉదారవాద విధానాలు అమలవుతున్నాయి. నయా ఉదారవాద విధానాలు అంటే ఏంటంటే యాజమాన్యాలకి లాభం తీసుకొచ్చే విధానాలు. యాజమాన్యాలంటే పెట్టుబడిదారీ వర్గానికి లాభం కలిగించే విధానాలు అమలవుతున్నాయి. వీటిలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఎక్కడైతే సోషలిస్ట్ దేశాలు ఉన్నాయో, అది ఒక చైనా కావచ్చు, ఒక వియత్నాం కావచ్చు, ఒక క్యూబా కావచ్చు, ఇలాంటి దేశాలలో కొద్దిగా ప్రత్యామ్నాయ విధానాలు అమలవుతున్నాయి. అలాంటి పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించేవి కాకుండా ప్రజలకి లాభం కలిగించే విధానాలు కొన్ని దేశాల్లో అమలవుతున్నాయి. కానీ నేను అత్యధిక దేశాలను ఎందుకు అంటున్నాను, ఈరోజు పెట్టుబడిదారీ దేశాలు ఎక్కువ ఉన్నాయి.
ప్రపంచం అంతా పెట్టుబడిదారీ యుగంలో నడుస్తుంది. అందుకని పెట్టుబడిదారుల యొక్క లక్షణం ఏంటి? పెట్టుబడిదారుల లక్షణం ముందు వాళ్ళకి వ్యక్తిగతంగా లాభం జరగాలి, వ్యక్తిగతంగా ప్రయోజనం జరగాలి. ఆ ప్రయోజనం కోసం ఎవరు బలైనా పర్వాలేదు, ఎవరు నష్టపోయినా పర్వాలేదు, ఎంతమంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను వాళ్ళు అసలు శవాలు దొరకకపోయినా పర్వాలేదు. నిన్ననే మన సిగాసి పరిశ్రమ హైదరాబాద్ నగరంలో దాదాపు 100 రోజులు అయింది పరిశ్రమలో ప్రమాదం జరిగి 56 మంది చనిపోయారు. వివిధ రాష్ట్రాలలో చనిపోయారు. మొత్తం ఆనవాళ్ళు కూడా దొరకలేదు. వాళ్ళని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళని కొంతమందిని గుర్తించారు. ఫలానాతను నరసింహరావు, ఫలానాతను సింగు, ఇట్లా గుర్తించారు. వాళ్ళకి ప్రమాదం జరిగినటువంటి మరుక్షణమే అందరికంటే ముందు పోయి ముఖ్యమంత్రి గారు వాళ్ళాడు అక్కడ. కానీ ప్రమాదానికి జరిగినటువంటి ఆ యజమాని రాలేదు అక్కడికి. ఆ యజమాని అయితే అక్కడికి రాలేదు. ₹1,00,00,000 ప్రకటించారు. 100 రోజులు అయింది. ₹1,00,00,000, ₹1,00,000 ఏమి ఇప్పుడు చాలా మందికి ప్రకటించలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కళ్ళ ముందే హైదరాబాద్ నగరంలోనే ఒక పెద్ద ప్రమాదం జరిగి 56 మంది చనిపోతే ముఖ్యమంత్రి పోయి ప్రకటించిన తర్వాత ఇక చాలా మంది మనందరం కూడా ప్రకటించాం. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు అని అంటే మరి ఆ పరిశ్రమ యజమాని 56 మంది చనిపోయిందంటే మర్డర్ చేసినట్ట కాదా? మర్డర్ చేసిన మామూలు మర్డర్ చేస్తే అసలు మర్డర్ చేయకపోయినా ఒక్కోసారి మర్డర్ కేసులు ఉంటాయి. కానీ ఇది మర్డర్ చేసింది అనేది పక్కా. మరి ఆయన మీద ఎన్ని 307 కేసులు పెట్టాలా? ఇంతవరకు కేసు పెట్టలే, అరెస్ట్ చేయలేదు. ముఖ్యమంత్రి ప్రకటించే నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ నష్టపరిహారం ఇవ్వాలని మళ్ళీ సిఐటి నాయకత్వంలో కార్మిక శాఖ దగ్గర మనం ధర్నా చేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నామంటే ఇది కార్మికుల స్థితులకి కళ్ళకి కట్టినట్టు ఉందా లేదా? ఉంది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రమాదం జరిగింది. సొరంగంలోకి పోయారు మన నిర్మాణ రంగ కార్మికులు 8 మంది. ఇంతవరకు 3 వచ్చారు, మిగతా 4 రాలే. వాళ్ళు బహుశా మట్టిలో కలిసిపోయి ఉంటారు. మామూలుగా చివరి క్షణంలో అలా కుటుంబం చూడాలనుకుంటారు కదా, ఆ బిడ్డలు చూడాలనుకుంటారు కదా, భార్య బిడ్డలు. కానీ ఏమీ దిక్కు మొక్కు లేదు ఇంతవరకు. ఆ 4 రోజులు 10 రోజులు బాగా మంత్రి గారు పోయి సమీక్షా సమావేశాలు పెట్టాడు. మేము ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, శవాలు వేస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి 10 కొన్న ప్రాణాలు చేస్తాను ప్రగల్భాలు పలికాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవి ఉత్తర ప్రగల్భాలైన తప్ప ఇప్పటివరకు ప్రాణాలు లేలే. ఇది మన రాష్ట్రంలో మనం చూసాం. నిన్న కాక మొన్న ఒక 5-6 రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రంలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ దగ్గర ప్రమాదం జరిగింది. వాటికి సరైనటువంటి లేకుండా సపోర్టింగ్ లేకుండా పై దాకా వెళితే అవి టవర్స్ కూలిపోయినాయి. అంటే దేశంలో ప్రతి గంటకి ప్రతి నిమిషానికి కార్మికులు చనిపోతున్నారు, చచ్చిపోతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి, గాయాలు అవుతున్నాయి. మరి ఇది పెట్టుబడిదారులు ఎందుకని పెట్టుబడిదారులను శాసించే స్థితి ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? మరి ప్రభుత్వాలు పెట్టుబడిదారులని ఆ రకంగా యజమాన్యాల్ని కరెక్ట్ గా కాంట్రాక్టర్లని ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకి లాభం జరగాలి కదా, లాభం జరగటం లేదు. ఇదెందుకు నేను మొదట్లోనే చెబుతున్నానంటే ప్రపంచంలో ఇవాళ అమలవుతున్నటువంటి నయా ఉదారవాద విధానాలు అవి కార్పొరేట్లకి లాభాలు తెచ్చాయి, పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించాయి, పేదలకి నష్టం కలిగించాయి, కార్మిక వర్గాన్ని బలిపశువులుగా మార్చే విధానాలు ప్రపంచంలో అమలవుతున్నాయి. అది అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఎక్కడైనా సరే. వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తుంది, కార్మిక వర్గం పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాలని సమ్మెల్ని అన్ని దేశాల్లో ప్రపంచాల్లో సమ్మెలు జరుగుతున్నాయి, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏమిటి అందరి డిమాండ్ ఏంటి? అది అమెరికాలో పోరాటం చేసినా, ఇంగ్లాండ్లో పోరాటం చేసినా, మొన్న జూలై 9వ తారీఖు నాడు భారతదేశంలో మనం కార్మిక వర్గంగా మనం కూడా సమ్మె చేశాం, అఖిల భారత సమ్మె. ఏం చేశాం మనం? ఎందుకోసం చేశాం? మనం అందరం ఏమంటున్నామంటే మన వేతనాలు పెంచాలా, ఇది మన డిమాండ్. కనీస వేతనం ఉండాలా, ఇది ఒక డిమాండ్. కార్మికుడు అన్న తర్వాత పనిచేసేటప్పుడు పని స్థలంలో భద్రత ఉండాలా, ఏంటి దీన్ని వర్క్ ప్లేస్ సేఫ్టీ అంటాం. పని స్థలంలో భద్రత ఉండాలా. అట్లే కార్మికుడు ఒక సాంఘిక జీవి, అంటే ఒక సమాజం, భార్య, కుటుంబం ఉంటది. అందుకని ఒక సోషల్ సెక్యూరిటీ ఉండాలా, సామాజిక భద్రత ఉండాలా. అట్లే ఒక కార్మికుడు 30 ఏళ్లలో 25 ఏళ్ల నుంచి వయసులో పనిచేస్తే 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యం వస్తుంది, పని చేయని స్థితి వస్తుంది. అందుకని అప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్, ఒక పెన్షన్ ఉండాలా. ఈ కార్మిక వర్గం డిమాండ్, ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క డిమాండ్. ఈ డిమాండ్ అని ప్రభుత్వాలు ఆమోదించడం లేదు, ప్రభుత్వాలు ఆమోదించడం లేదు, యాజమాన్యాలు ఆమోదించడం లేదు, పెట్టుబడిదారులు ఆమోదించడం లేదు. మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎవరిది? సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.
కానీ ప్రభుత్వాలు ఎందుకు సరిచేయటం లేదు? ఎందుకు సరిచేయటం లేదు? దీనికి కారణం ఏంటంటే ఈరోజు అత్యధిక దేశాల్లో అది అధ్యక్షుడి పేరుతో ఉంటారు, కొన్ని దేశాల్లో ప్రధానమంత్రి పేర్లతో ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేరుతో ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పేరుతో ఉంటారు. పదవి ఏదైనా కావచ్చు. కానీ ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ పదవులు ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారుల చేతిలో పనిముట్లు. ఇప్పుడు కటింగ్ ప్లేయర్ ఎవరి చేతిలో ఉంటుంది? పనిముట్టు మీ చేతిలో ఉంటుంది. కాఫీ ఎవరి చేతిలో ఉంటుంది? మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు పని చేస్తున్నారు అంటే పెయింటర్ బ్రష్ ఎవరి చేతిలో ఉంటుంది? పెయింటర్ చేతిలో ఉంటుంది. అందుకని మీ చేతిలో పనిముట్లు ఉంటాయి, కార్మిక వర్గం మన చేతిలో పనిముట్లు ఉంటాయి. మనం పనిముట్లతో పని చేస్తాం. కానీ పెట్టుబడిదారుల యొక్క చేతిలో పనిముట్లు ఎవరంటే ఈ ప్రభుత్వాలు పనిముట్లు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంబానీ అదానీ చేతిలో పనిముట్టు. మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు పక్కముంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేట్ చేతుల్లో పనిముట్లు. గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి చంద్రశేఖరరావు గారు ఆయన కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో పనిముట్లు. అలాగే ఇప్పుడు ట్రంప్ని గెలిపించడానికి ఎవరు కష్టపడ్డాడు? ఎలాన్ మాస్క్, టెస్లా కంపెనీ అధినేత. ఆయన పక్కమటుండి ఆయన గెలిపించేదాకా నిద్రపోయాడు. టెస్లా కంపెనీ అంటే ఏంటి? ప్రపంచంలో అత్యధిక కార్లను తయారు చేసే ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్ కార్లను తయారు చేసే పరిశ్రమ అధిపతి ట్రంప్ని గెలిపించే దాంట్లో ఉన్నాడు. అంటే ఈ పెట్టుబడిదారి వర్గం ఈ ప్రభుత్వాలను గెలిపించిన తర్వాత ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ లాభాలు సంపాదించుకోవడం కోసం ఈ నయా ఉదారవాద విధానాలు అమలవుతున్నాయి. వీటి క్రమంలో దేశాల్లో జరుగుతున్నది, ప్రపంచంలో జరుగుతున్నది, మన దగ్గర జరుగుతున్నది అంటే అసమానతలు పెరుగుతున్నాయి. అసమానతలు పెరగడం అంటే డబ్బంతా కొద్దిమంది దగ్గరికి వెళ్తుంది. డబ్బంతా కొద్దిమంది దగ్గరికి వెళ్ళేసరికి మిగతా వాళ్ళంతా కూడా పేదలుగా, మధ్యతరగతిగా, బలహీనులుగా మారిపోతున్నారు. ఇది ప్రపంచంలో జరుగుతున్న పరిణామం. దీనికి వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పిన సిద్ధాంతం ఏంటంటే తప్పే లేదు, డబ్బంతా ఒక దగ్గరికి పోతాయి. డబ్బు ఒక దగ్గరికి పోతే ఎక్కడికి పోద్ది? ఒక కొండ మీదకి పోద్ది, ఒక పైన కొండ శిఖరం మీదకి పోద్ది. ఆ శిఖరం మీద పోయిన తర్వాత అంట అప్పటిదాకా మనం కష్టపడాలంట. అంటే కొద్దిమంది దగ్గరికి డబ్బు పోయినా ఆ డబ్బు పోగుపడుతున్నా మనందరం ఏమి వెనక ముందు ఆలోచించకుండా, ఎవరిని ప్రశ్నించకుండా, ఎన్ని గంటలైనా పనిచేస్తూ, ఏ హక్కులు లేకుండా పనిచేస్తూ బాగా కష్టపడి సంపదను పెంచితే ఆ సంపద శిఖరానికి వెళ్ళిద్దంట. శిఖరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఆ డబ్బు శిఖరం దగ్గర ఉండదు, అది మళ్ళీ యాటవాలుగా అందరి దగ్గరికి మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తుంది. ఆ వచ్చిన దాకా మీరు కళ్ళు గుడ్డప్పగించుకొని మీరు చూడండి తప్ప మీరు అప్పటిదాకా ప్రశ్నించొద్దని ఇప్పుడు పెట్టుబడిదారి వరకు ఈ సిద్ధాంతాలు చెప్పింది. ఈ సిద్ధాంతాలతోటి మొత్తం సంపద పోగుపడుతుంది. సంపద పోగుపడిన తర్వాత ఏమవుతుంది? ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈరోజు మన దేశంలో ఒక్క శాతం ధనవంతుల దగ్గర, 1% అంటే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, 1% ధనవంతుల దగ్గర 40% సంపద ఉంది. అంటే 100 రూపాయలు ఉందనుకుంటే ఒక్కడి దగ్గర 40 రూపాయలు ఉంది. మళ్ళీ పైన 10 మంది ఉంటారు కదా, ఒక్కడి కాకుండా 10 మంది, ఆ 10 మంది దగ్గర 80 రూపాయలు ఉన్నాయి. ఈ 80 రూపాయలు 100 రూపాయలు 80 రూపాయలు పోతే ఇంకెన్ని రూపాయలు ఉంటాయి? 20 రూపాయలు ఉన్నాయి. ఆ 20 రూపాయల్లో 13 రూపాయలు కింద అట్టడుగులు ఉన్న 50 మంది దగ్గర 13 రూపాయలు ఉన్నాయి. ఆ అట్టడుగులో ఉన్నటువంటి వాళ్ళందరూ మన నిర్మాణ రంగ కార్మికులు, అమాలీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలు, చేతి వృత్తిదారులు, వీళ్ళందరూ కలిపితే ఆ కింద ఉన్నటువంటి 50%. అందరి దగ్గర ఎంత ఉంది? 13 రూపాయలు ఉన్నాయి. అంటే తలా 1 రూపాయి రాదు, తలా 10 రూపాయలు రాదు, తలా పావలా రాదు. అదే పేదరికం, అదే దరిద్రం, అదే కొనుగోలు శక్తి లేకపోవటం. కానీ ఈరోజు ప్రపంచంలో, దేశంలో ఏం మాట్లాడుతున్నారు? అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ అన్న చూడండి, ఏ మంత్రి మాట్లాడినా, మీ జిల్లాకు వచ్చినప్పుడు ప్రారంభంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినా, గతంలో చంద్రశేఖరరావు అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా అభివృద్ధి అంటున్నారు. ఏంటి అభివృద్ధి? మనం చిన్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాం, పిల్లగాడు, మేడి పండు దూడు మేరిగా ఉండు, కొత్త విప్పు దూడు పురుగులుండు. అంటే ఇప్పుడు ఇది చెప్పే అభివృద్ధి అంతా కూడా మేడిపండు అభివృద్ధి. మేడిపండు అభివృద్ధి అంటే పెట్టుబడిదారుల అభివృద్ధి, వీళ్ళ అభివృద్ధి లేదు. అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాల అభివృద్ధి, వీళ్ళ అభివృద్ధి. అరే దేశంలో కోటాను కోట్ల, ఒక ఎంపీ ఆస్తి 500 కోట్లు, ఒక ఎమ్మెల్యే ఆస్తి 300 కోట్లు, 200 కోట్లు. 40 ఏళ్ళు పనిచేసిన ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఈ స్వతంత్ర భారతదేశంలో కనీసం ఒక 2 గదుల ఇల్లు లేదు అని అంటే ఈ పాలకులు సిగ్గుపడాలి, ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మరి వాళ్ళు పట్టలే, సిగ్గుపట్టలే. ఇప్పుడు కూడా దేశంలో మహిళలు 150% మహిళలు ఉన్నారు. ఈ మహిళలు రక్త హీనతోటి బాధపడుతున్నారు. ఎంత రక్తం ఉండాలో, ఎంత ఉండాలో ఒక మహిళకి రక్తం, హిమోగ్లోబిన్
శాతం ఎంత ఉండాలా? 13%, 14% ఉండాలా? ఎందుకంటే మహిళ ఋతుస్రావం ఉంటది ప్రతి నెల, అందుకని ఆమెకి ఎప్పుడు ఉండాలా? మరి ఎట్లా వస్తుంది? హిమోగ్లోబిన్ ఎక్కడ వస్తుంది? ఆహారం తింటే వస్తుంది, పాలు తాగితే వస్తుంది, కోడిగుడ్డు తింటే వస్తుంది, అలాగే మంచి మంచి ఆహార పదార్థాలు తింటే వస్తుంది. కానీ తినలేకపోతున్నారు. ఇది ఎవరంటున్నారు? సాయిబాబు మన మహాసభలో సిఐటిగా మనం మాట్లాడుకునే మాట కాదు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రులు జెండా ఎగరేస్తే ఏమని చెబుతున్నారు తెలుసా? మన దేశంలో ఇంకా 150% రక్తహీనతతో బాధపడుతున్నారని గతంలో మన్మోహన్ సింగ్ చెప్పాడు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు. మీరు ఆ మాటలు చెబుతున్నారంటే ఆ జెండా ఎగరేసే 3 రంగుల జెండా, మన స్వతంత్ర జెండా ఎగరేసే అర్హత మీకు లేదు అని చెప్పే రోజు మన కార్మిక వర్గం నుంచి రావాలి. అంటే పరిపాలన చేస్తూ, సంవత్సరాల తరబడి పరిపాలన చేస్తూ సంపద సృష్టిస్తుంటే, ఆ సంపద కొద్ది మంది దగ్గర పోగుపడుతుంటే దాన్ని ప్రజలకు పంపిణీ చేయకుండా, పేదలకు పంపిణీ చేయకుండా, కార్మిక వర్గానికి పంపిణీ చేయకుండా, వేతనాలు పెంచకుండా, గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా, 100 రోజుల్లో కనీసం 200-300 రోజుల సంవత్సరంలో పని చూపించకుండా పేదల యొక్క జీవితాలతోటి ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. అందుకని మనం కొన్ని సందర్భాల్లో కార్మిక వర్గంలో ఈ భావాలు వస్తున్నాయి. ఏమిటి ఆ భావాలు? ఎన్ని రోజులు కష్టపడ్డా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ప్రదర్శనలు చేసినా మన హక్కులు రావటం లేదు, మన ప్రయోజనాలు రావటం లేదు. దీనికి కారణం ఏంటనేటువంటి పద్ధతిలో కార్మికులు మల్లగుల్లాలు పడుతున్నారు. ట్రేడ్ యూనియన్లు ఇబ్బందులు పడుతున్నాయి, కొంతమందికి సమాధానం చెప్పలేకపోతున్నాయి. కానీ దీనికి అసలు కారణం ఎవరు? ఈరోజు మన అమెరికా ట్రంప్ ఏమంటున్నాడు? కార్మికుల గురించి మాట్లాడుతున్నారు. మొన్నటి దాకా ఏం చెప్పాడు? సిద్ధాంతం, పెట్టుబడిదారి సిద్ధాంతం ఏం చెప్పారు? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేశాలు లేవు, అన్ని దేశాలు మారిపోయినాయి, సరిహద్దులు లేవు. ఇప్పుడు డబ్బు అంతర్జాతీయ పెట్టుబడి, అంటే ఈ పెట్టుబడి ఏ దేశమైనా పోవచ్చు, ఎక్కడైనా పనిచేసుకోవచ్చు, ఎక్కడైనా లాభాలు సంపాదించుకోవచ్చు. స్వేచ్ఛా వ్యాపారం అని పేరు పెట్టాడు. ఎవరు పెట్టుబడిదారులకి తలకాయ? ఎవరు పెట్టుబడిదారులకు పెద్దలు? ఎవరు? అమెరికానే. అమెరికా చెప్పిన సిద్ధాంతం ఏంటి? డబ్బు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టచ్చు, ఎక్కడైనా పిల్లలు పెట్టచ్చు, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు అని చెప్పారు. కార్మికుడు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు, ఎక్కడైనా సంపాదించవచ్చు అని చెప్పారు. ఈ సిద్ధాంతాలు చెప్పారు. అట్లే సరుకులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎక్కడ లాభం వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పారు. మరి ఇప్పుడు ఆ సిద్ధాంతాలు చెప్పిన పెద్దలను ఏం చెబుతున్నాడు మోడీ? ట్రంప్ ఏం చెబుతున్నాడు? మా దేశానికి మీ సరుకులు వస్తే మీకు పన్నులు వేస్తామని చెబుతున్నాడు. మా దేశానికి మీ సరుకులు వస్తే పన్నులు వేస్తామంటున్నాడు. మళ్ళీ ఇంకొక మాట ఏం చెబుతున్నాడు? మేము పంపించే సరుకులన్నీ మీరు కొనుక్కోవాలంటున్నాడు. ఒక సామెత ఏంటంటే, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు. అంటే మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, అంటే మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు. ఇప్పుడు ట్రంప్ ఏం చెబుతున్నాడంటే, ప్రతి దేశానికి నేను నా దేశంలో పండినటువంటి గోధుమల్ని మీ దేశానికి పంపుతాను, మీరంతా దిగుమతి చేసుకోవాలి. నేను మా దగ్గర ఆయుధాలు తయారు చేస్తున్నాను, బాంబులు తయారు చేస్తున్నాను, విమానాలు తయారు చేస్తున్నాను, మీరు అందరూ కూడా ఏవి పన్నులు లేకుండా మీ దేశానికి దిగుమతి చేసుకోవాలి. మేము పాలు తయారు చేస్తున్నాం, పాల ప్యాకెట్లు, మేము చికెన్ ప్యాకెట్లు తయారు చేస్తున్నాం, ఆ చికెన్ ను పంపుతాం, పాల ప్యాకెట్లు పంపుతాం, మీరు దిగుమతి చేసుకోవాలి ఆ పన్ను లేకుండా. ఈ మాట అంటున్నాడు. అది మరి మా దగ్గర గుడ్డలు ఉన్నాయి, రెడీమేడ్ దుస్తులు ఉన్నాయి, మేము అమెరికాకు పంపిస్తామంటే నో, మా దగ్గర కాటలు బాగా పండింది, తెలంగాణలో పత్తి నాని బంగారం, ఆ పత్తిని మీ దగ్గరికి పంపిస్తామనంటే వస్తే ఒప్పుకోనంటున్నాడు. మరి ఏమైంది? స్వేచ్ఛా వ్యాపారం విడిపోయింది, ఎవరు ఎక్కడైనా అమ్ముకోవచ్చనే వ్యాపారం విడిపోయింది. ఇది పెట్టుబడిదారి సిద్ధాంతం. నువ్వు చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పిన సిద్ధాంతాన్ని నువ్వు అమలు జరగటలే అంటే ఇప్పుడు నువ్వు నీ సిద్ధాంతం ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? నీ సిద్ధాంతం ఫెయిల్ అయినట్టు. కానీ సిద్ధాంతం ఫెయిల్ అయిందని వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా, ఈ పెట్టుబడిదారి సంక్షోభంలో కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలంటే ధనవంతులకి పన్నులు తగ్గించాలని సిద్ధాంతం తీసుకున్నారు. యాక్చువల్గా ఎప్పుడన్నా ఇబ్బందులు వస్తాయి, బాగా ప్రమాదాలు వస్తాయి, కొద్ది ధనవంతులు డబ్బు వేసుకోవాలి ఖర్చు, వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి పేదల కోసం. కానీ ఇప్పుడు ఈ సిద్ధాంతాలన్నీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఆ ట్రంప్ చెప్పిన పాఠాలు మన మోడీ గారు ఇప్పుడు ఉదాహరణకి ఆయన పన్నులు వేస్తానంటే మనోళ్ళు ఎట్లేస్తామనే మాట్లాడటలే. మన రష్యా నుంచి ఆయిల్ తక్కువకు వస్తుందని కొనుక్కుంటున్నాం. కనుక్కుంటే ఆయన ఏమంటున్నాడంటే, అసలు రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనుక్కుంటే 25%, ఇంకొక 25%, 50% పన్ను వేస్తానంటున్నాడు. మన ప్రధానమంత్రి అంటే ఎన్ని కోట్ల మంది ప్రధానమంత్రి? బీజేపీ పార్టీకి కాదుగా ఆయన ప్రధానమంత్రి. ఈ పార్టీ బీజేపీనే, ఆయన ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి. 140 కోట్ల మంది 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తెల్లదొరల్ని పారగొట్టి స్వతంత్ర భారతదేశాన్ని చేసుకొచ్చుకొని రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మన దేశంలో మనం పరిపాలన చేస్తుంటే, ఇవాళ అమెరికా అధ్యక్షుడు మన ప్రధానమంత్రిని అగౌరవపరుస్తుంటే, బెదిరిస్తుంటే మన ప్రధానమంత్రి తలకాయ దించుకుంటున్నాడు తప్ప తలకాయ ఎత్తి మాట్లాడలే. మరి పక్కన ఇంకొక సోవియట్ చైనా దేశం ఉంది. చైనాని కూడా అన్నాడు,
తారీఫ్ వేస్తున్నాడు, 30% పెంచుతున్నాడు. ఏది ట్రంప్. అక్కడ జిన్పింగ్ ఉన్నాడు, చైనా అధ్యక్షుడు. ఆయన ఏమన్నాడంటే నువ్వు 30 అయితే నేను 35 చేస్తున్నాను, వీడు నేను 70 పన్ను వేస్తున్నాడు, నేను 70 వేస్తున్నాడు, నేను 130% పన్ను వేస్తాను నీ మీద అన్నాడు చైనా. అని నువ్వు 130 అయితే నేను 131 వేస్తున్నాడు. అంటే మాటకు మాట చెప్పాక ఒక 2 నెలల పాటు ఈ యుద్ధం జరిగింది. మాటల యుద్ధం జరిగిన తర్వాత 2 నెలల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ అమెరికా అధ్యక్షుడు చైనా ప్రతినిధులతో కూర్చొని, వ్యాపార ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో కూర్చొని సంతకాలు చేసి నీకు నాకు తగాదా వద్దు, మన ఇద్దరం ఒప్పందం చేస్తున్నాడు. అది ఒక ఎర్ర జెండా సోవియట్ యూనియన్ అంటే, అది సోషలిస్ట్ ప్రభుత్వం అంటే. మరి వాళ్ళకి అక్కడ ఎందుకు వచ్చింది ధైర్యం? మన ప్రధానమంత్రికి ఎందుకు ధైర్యం రావటం లేదు? ఈయన మనిషి చిన్నోడు, ఆయన పెద్దోడు, ఆయన బాగా అన్నం తింటున్నాడు, ఈయన శాకాహారి, ఆయన మాంసాహారి. అందుకని మాంసాహారంలో బలం లేదు, ఇక్కడ శాకాహారంలో బలహీనత లేదు. ఇది శాకాహారం మాంసాహారానికి సంబంధించిన అంశం కాదు. ఆయన దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు? ఆయన ఎందుకు నువ్వు 100 ఎత్తే నేను 200% పన్నేస్తున్నాడు తెలుసా? ఆయన చైనా వాళ్ళకి మనకంటే ఇంకొక 10 కోట్ల జనాభా ఎక్కువ. మన 140 కోట్లు అయితే వాళ్ళు 150 కోట్లు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇలాంటి ప్రమాదాలు వస్తాయని వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు, ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి వస్తాయి. అందుకని ఏ ప్రపంచంలో ఏ దేశం వాళ్ళ సరుకులు కొనకపోయినా ముందు వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలందరికీ సరుకులు ఉండాలి. అట్లా సరుకులు కొనుక్కోవాలంటే అక్కడ ఉన్నటువంటి కార్మికుల వేతనాల్ని 100కి ఇంకా 10%, 20% పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అమెరికా, చైనా సరుకులు ఎవరు కొనకపోయినా ఆ దేశంలో ఉన్న కార్మికులు, ప్రజలు కొనుక్కొని తింటారు. అది డొమెస్టిక్ మార్కెట్ అంటారు, సొంత మార్కెట్ ని పెంచుకోవడం. కానీ మన భారతదేశం సొంత మార్కెట్ ఏంటి? సొంత మార్కెట్ అంటే మనం తినాలా? ఇప్పుడు నిజంగానే పత్తి అమ్ముడు పోవటం లేదు, సరుకులు అమ్ముడు పోవటం లేదు, రెడీమేడ్ దుస్తులు ఎవడు కొనటం లేదు, చెప్పులు అమ్ముడు పోవటం లేదు. ఎవడు కొనాలా? మనం కొనాలంటే మరి బిల్డింగ్ వర్కర్ యొక్క వేతనం 300 రూపాయలు, 400 రూపాయలు ఉంటే మనం కొనుగోలు చేస్తామా? లేదా మధ్యాహ్న భోజన వర్కర్ నెలకు 1000 రూపాయలు ఉంటే కొనుక్కోగలిగిద్దా? గ్రామ పంచాయతీ వర్కర్కి 5000 రూపాయలు నెల జీతం ఉంటే కొనుక్కుంటారా? మన సిఐటి చెబుతున్నట్టు ఈ దేశంలో ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయలు. ఈ దేశంలో సంపద అంతా కూడా వీళ్ళు కొనుక్కుంటారు. అమెరికా వాడు ఎవరు ఒక్క రూపాయి కొనుక్కోపోయినా మన దేశం మన కాళ్ళ మీద నిలబడింది. ఇందుకోసం మనం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. కానీ మన ప్రపంచంలో, మన దేశంలో మన సొంత మార్కెట్ పెరగటంలే, మన కార్మికుల వేతనాలు పెంచటంలే. ఇది కొనుగోలు శక్తి పెరగాలి. ఈ మాట ఎవరు చెబుతున్నారు? ఈ మాట సిఐటి చెప్పడం కాదు. మన దేశానికి వచ్చిన దబ్బుకు మందేంటి? ఇక్కడ దబ్బుకు మందేంటంటే, ఇక్కడ దబ్బు ఏంటంటే సరుకులు బాగా ఉన్నాయి. మీరు చూడలేదా? దసరా పండుగ అయిపోయింది కదా, చూసారా? చూడలేదా? దీపావళి పండుగ వస్తుంది కదా, మీరు షాపుల దగ్గర ఏముంటున్నాయి? షాపుల దగ్గర మేము తక్కువకి ఇస్తాం, 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ అంటున్నారా లేదా? లేదు 2 జాకెట్లు కొంటే 3వ జాకెట్ ఫ్రీ ఇస్తాం, 2 షర్ట్లు కొంటే 3వ షర్ట్ ఫ్రీ ఇస్తాం, లేదు 100 గ్రాముల పేస్ట్ కొంటే ఇంకొక 50 గ్రాముల పేస్ట్ ఇస్తాం, లేదు 100 గ్రాముల టీ పొడి కొంటే 10 గ్రాముల టీ పొడి ఎక్స్ట్రా ఇస్తాం. ఇవన్నీ ఇప్పుడు వస్తలే లేదా? లేదు మీరు ఏమి ₹1 లేకుండా మా దగ్గరికి రాండి, ఒక టీవీ చేసుకోండి, ఒక 20 ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోండి అని అంటున్నారా లేదా? అంటే దీని అర్థమైంది సరుకులు అమ్ముడు పోతున్నాయి, అమ్ముడు పోవటం లేదా? అమ్ముడు పోవటం లేదు. ఈ అమ్ముడు పోవటం లేదు కాబట్టి ఈ డిబేట్లు, ఈ డిస్కౌంట్లు వస్తున్నాయి. ఎందుకు అమ్ముడు పోవటం లేదు? మరి ఎవడు కొనుక్కోవాలా? రేవంత్ రెడ్డి గారు కొనుక్కుంటే రోజుకు ఒక సక్కా వేసిందనుకో, ఎన్ని రోజులు సంవత్సరానికి చెప్పండి? సంవత్సరానికి ఎన్ని రోజులు? 300. మనం బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి రోజుకు ఒక పంచ కట్టింది అనుకోండి, ఎన్ని పంచలు కట్టాలా? ఆయన 365 పంచలు కట్టాలా, భార్య 365 చీరలు కట్టాలా? కానీ నిజంగా చీరలు మన సంవత్సరంలో నెలకొక చీర కట్టాం అనుకోండి, కొత్త చీర, లేదు నెలకొక కొత్త సక్కా వేసుకున్నాం అనుకోండి, ఈ దేశంలో కార్మిక వర్గం కొనుక్కుంటే ఈ డిస్కౌంట్ కాదు, అందరికి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడితే ఇంకా కొత్త సరుకులు ఉత్పత్తి చేయాలా, కొత్త ఫ్యాక్టరీ రావాలా, మనం చదువుకున్న పిల్లలందరికీ కొత్త ఉద్యోగాలు రావాలా. ఇది మనం చెప్పే సిద్ధాంతం. అంటే మార్కెట్ ని పెంచాలి. మార్కెట్ ని పెంచాలంటే ఏకైక మార్గం ప్రజల చేతిలో డబ్బు ఉండాలి, కార్మిక వర్గం చేతిలో డబ్బు ఉండాలి, రైతుకు గిట్టుబాటు ధర ఉండాలి, వ్యవసాయ కార్మికుడి చేతిలో పైస ఉండాలి, నిర్మాణ రంగ కార్మికుడికి ఆయన ఇంటికి అన్నం తిన్న తర్వాత కూడా సరుకులు కొనుక్కునేటువంటి పద్ధతుల్లో కొంత డబ్బు మిగులు ఉండాలి. ఈ పొదుపు ఉంటే ఈ దేశం బాగుపడింది. ఈ చెవులలో శేషం పోసినట్టు మన పాలకులకి వాళ్ళ చెవులలో శేషం పోసారు, వాళ్ళ కళ్ళకి పువ్వులు కాసి వాళ్ళకి ఏం అర్థం కావాలి. అందుకని మన సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందుకని ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినాం, లేదు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, ఇప్పుడు మోడీ గారు 11-12 ఏళ్ళు అయిన తర్వాత పోరాటాలు చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు గతంలో చంద్రశేఖరరావు గారు తెలంగాణ వస్తే బంగారం అన్నాడు. బంగారం సంగతి తర్వాత బంగారం కాదు కదా మనకి, చివరికి బంగారం ఇస్తే ఎందుకు ఆయన ఇంట్లో పోయి మళ్ళీ ఫామ్ హౌస్ లో కూర్చోవాల్సిన అవసరం లేదుగా. ఆయన బంగారు తెలంగాణ రాలేదన్నది అర్థమైంది కదా. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే హామీలు అంటున్నారు. ఏం హామీలు? నేను చెప్పినగా ముఖ్యమంత్రి పోయి ₹1,00,00,000 ఇస్తాను చనిపోయినోడి కంటే 100 రోజులైనా కూడా ₹1,00,00,000 అసలు రూపాయి కూడా ఇవ్వకపోతే నీ హామీలు ఎడిపోతున్నాయి, గంగలో కలుస్తున్నాయి. మనకి అప్పుడప్పుడు కోపం వస్తుంది.
కానీ సిఐటి మహాసభల్లో మన బీసీడబ్ల్యూ మహాసభల్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఎవరు రియల్ ఎనిమీస్, నిజమైన శత్రువులు ఎవరు, మనకి ఎవరు మన శ్రమను దోచుకుంటున్నారు, ఎవరు మన రక్తాన్ని మాంసాన్ని అన్నింటి కూడా పీల్చి పిప్పి చేసుకుంటున్నారు, ఎవరు ప్రయోజనాలను కాపాడటం కోసం అంటే ఈ కార్పొరేట్లు పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందుకని మనకి ఎవరి మీద కోపం ఉండాలి, మనకి ఈ వ్యవస్థ మీద కోపం ఉండాలి. ఈ వ్యవస్థ అంటే ఏంటి అంటే మొత్తం అత్యధిక ప్రజానీకాన్ని బలి పశువులుగా చేసి కొద్దిమంది కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించే వ్యవస్థ మీద కోపం రావాలి. ఈ వ్యవస్థలో వీళ్ళంతా నేను ఇందాక చెప్పాను, ఒకసారి ముఖ్యమంత్రిగా ఒక అతను ఉంటాడు, ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొకసారి ఉంటాడు. అందుకని వాళ్ళు ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మనం రోజువారీ చూస్తున్నాం. కానీ మనం ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా మనం పోరాటాలు చేయాలి. అందుకని ఈ మహాసభల్లో ఆ రకమైన చైతన్యాన్ని మనం సంతరించుకోవాలి. సిఐటి అంటే మన సిఐటి సిడబ్ల్యూఎఫ్ఐ అంటే మనం అంతిమ లక్ష్యం ఏంటి? అంతిమ లక్ష్యం ఈ దోపిడీ వ్యవస్థను కోల్చాలి. ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఒక మనిషిని ఇంకొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థ కోల్చాలి. ప్రజలందరూ సమానత్వాన్ని రావాలి, ఆడమగా సమానత్వం ఉండాలి, కులాలు మతాలకు అతీతంగా ప్రజలందరికీ అందం దొరకాలి, అందరికీ అన్ని రకాల హక్కులు ఉండాలి. ఈ హక్కులు రావాలంటే కార్మిక వర్గంలో ఒక కొత్త చైతన్యం రావాలి. ఆ చైతన్యం వైపు మనం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో బిల్డింగ్ వర్కర్స్ నడిపించాల్సినటువంటి అవసరం ఉంది, నిర్మాణ రంగ కార్మికులు నడిపించాల్సిన అవసరం ఉంది. అది కనుక ఆ పద్ధతుల్లో నడిపించలేకపోతే మిగతా ట్రేడ్ యూనియన్లకి మనకేమి పెద్ద తేడా ఉండదు. మిగతా ట్రేడ్ యూనియన్లకి మనకి ఏమిటి తేడా అంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే విధానం సిఐటిది, కార్మిక వర్గాన్ని సంఘటితం చేసే విధానం సిఐటిది, కార్మిక వర్గానికి ఒక నూతన చైతన్యాన్ని కొత్త చైతన్యాన్ని ఇచ్చి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటును జరిపించే చైతన్యం అది ఎర్ర జెండా సిఐటికి ఉంది. అందుకని మనం ఎగరేసినటువంటి మన యూనియన్ జెండా ఆ రకమైనటువంటి చైతన్యాన్ని కార్మిక వర్గంలో నింపాలి. అందుకోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4వ మహాసభలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 4వ మహాసభలో ఈ రకమైనటువంటి లక్ష్యంతో మనం ముందుకు సాగాలని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే మన సమస్యలు వస్తుంటాయి. మరి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం అంటే అది ఎక్కడన్నా మనకి అవుపడిద్దా? దోపిడీ వ్యవస్థ ఇక్కడ ఉంది, దీనికి వ్యతిరేకంగా పోరాటం అది ఒక గుట్ట కాదు, లేదా అది ఒక సముద్రం కాదు, లేదా అది ఒక పెద్ద కొండ కాదు అక్కడ పోయి కొట్టాడటానికి. ఎక్కడుంది దోపిడీ వ్యవస్థ? దోపిడీ ఎక్కడుందంటే నిరంతరం దోపిడీ జరుగుతుంది. అందులో నిర్మాణ రంగంలో జరుగుతున్న దోపిడీ ఈ పెద్ద దోపిడీ జరుగుతుంది. ఎందుకని? వ్యవసాయ రంగం తర్వాత భారతదేశంలో అతి పెద్ద రంగం నిర్మాణ రంగం. ఎందుకని? వ్యవసాయ రంగం తర్వాత కార్మికులు ఎక్కడ పనిచేస్తున్నారు? కుప్పలు ఎక్కడ ఉంటున్నారు? మండలంలో, గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ చూసినా కుప్పల కార్మికులు ఎక్కడున్నారు? నిర్మాణ రంగంలో ఉన్నారు. 8-10 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. దేశంలో 140 కోట్ల మంది అయితే 10 కోట్ల మంది కార్మికులు మీలాంటి పనిచేసే కార్మికులు ఉన్నారు. వాళ్ళు ప్రాజెక్టు దగ్గర చేయొచ్చు, రోడ్ల దగ్గర చేయొచ్చు, వంతెనల దగ్గర చేయొచ్చు, బిడ్డీల దగ్గర చేయొచ్చు, పెద్ద పెద్ద కాంప్లెక్స్ దగ్గర చేయొచ్చు, గేటెడ్ కమ్యూనిటీల దగ్గర చేయొచ్చు, రైల్వే బిడ్డీల దగ్గర చేయొచ్చు, మెట్రోల దగ్గర చేయొచ్చు, విమానాశ్రయాల్లో చేయొచ్చు, విద్యుత్ ప్లాంట్లలో చేయొచ్చు, కోల్ మైన్స్ దగ్గర చేయొచ్చు, ఇళ్లలో చేయొచ్చు, గ్రామంలో చేయొచ్చు, ఇందిరామెంట్ దగ్గర చేయొచ్చు. ఎక్కడ చూసినా కూడా నిర్మాణ రంగ కార్మికుడు లేని జాగా ఈ ప్రపంచంలో దొరకదు, ఈ రాష్ట్రంలో దొరకదు, ఈ గ్రామంలో దొరకదు. అంటే నిర్మాణ రంగ కార్మికుడు అడుగడుగున నిర్మాణ రంగ కార్మికుడు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, 50 లక్షల కోట్ల రూపాయలు 10 లక్షల కోట్లు పెట్టుబడి వేయాలి. పెట్టుబడి వేయడం అంటే ఏంటి? నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతుంది. నిర్మాణ రంగంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతా 3 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెట్టిన బడ్జెట్. 3 లక్షల కోట్లలో నిర్మాణ రంగానికి పెట్టుబడి వ్యయం ఎంత అంటే 30,000 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 10% నిర్మాణ రంగంలో. ఎక్కడ పెడుతున్నారు మనకు అర్థం కాదు. వాళ్ళు పెట్టే పెట్టుబడి ఇప్పుడు మెట్రో లైన్ పొడిగిస్తానంటారు. నేను ఎయిర్పోర్ట్ దాకా ఢిల్లీలో ఉంది, ఇప్పుడు కూడా మెట్రో లైన్ నేను ఎయిర్పోర్ట్ దాకా పొడిగిస్తానంటారు. ఎయిర్పోర్ట్ దాకా పొడిగిస్తానంటే ఒక 20 కిలోమీటర్లు ఉందనుకోండి, కిలోమీటర్కి ఎంత ఖర్చు అయింది? మెట్రో లైన్ అయితే 250 కోట్లు ఖర్చు అయింది. ఒక్క కిలోమీటర్కి 250 కోట్లు ఖర్చు అయింది. మరి ఇక 20 కిలోమీటర్లు అంటే 250 × 20 అంటే ఎన్ని కోట్లు? దగ్గర 4-5 వేల కోట్ల రూపాయలు. మరి ఈ 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఆ వంతెనలు ఎట్లా తయారైంది? ఆ రైలు పైకి ఎట్లెక్కింది? ఆ పిల్లర్స్ ఎవడు కడతాడు? మొత్తం మన నిర్మాణ రంగ కార్మికులు కట్టాలి. అట్లా ఈ దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి, రకరకాల వంతెనలు వస్తున్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అనేక రకాలైనటువంటి పార్కులు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, నేషనల్ హైవేస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పెట్టుబడులు పెడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో సాగరమాల అంటది, భారతమాల అంటది. సాగరమాల అంటే ఏంటి? ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రం దాకా రోడ్డు, ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రం దాకా రోడ్డు. అలాగే భారతమాల అంటే ఏంటి? ఒక నగరం నుంచి బొంబాయి నుంచి విజయవాడ దాకా, అమరావతి దాకా ఒక రోడ్డు. అలాగే హైదరాబాద్ నుంచి ఇంకెక్కడో దాకా ఒక రోడ్డు. ఈ రోడ్లన్నీ హైవేస్ అంటాం, నేషనల్ హైవేస్. ఒక నేషనల్ హైవే కిలోమీటర్కి ఎంత ఖర్చు అయింది? 1 కిలోమీటర్
సంవత్సరానికి 6 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. 6 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. మరి ఈ డబ్బులన్నీ ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతాంటే మరి ఇందులో కార్మికులకి ఏమొస్తుంది? మరి వెల్ఫేర్ బోర్డులో డబ్బులు ఎన్ని ఉండాలి? ఇప్పుడు దేశంలో 70,000 కోట్ల రూపాయలు, రాష్ట్రంలో ఎంత ఉంది? 3-4 వేల కోట్ల రూపాయలు ఉంది. మరి ఒక్క సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను కదా. నేను ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతాను కదా. 30,000 కోట్లలో 1% మన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుకి డబ్బులు రావాలా? 30,000 కోట్లలో 1% అంటే ఎంత రావాలా? ఒక సంవత్సరం ఎంత రావాలా? నాకు లెక్కలు తక్కువ వస్తాయి, మీరు చెప్పాలా. 3,000 కోట్లు వస్తాయి కదా ఒక్క సంవత్సరంలో. ఇప్పుడు మనకి 96లో చట్టం వస్తే 2009 నుంచి అమలైతే ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల కాలంలో 20 ఏళ్ల కాలంలో అందులో వచ్చింది 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్ల రూపాయలు వచ్చింది అంటే మరి ఎడిపోతున్నాయి ఈ డబ్బులు. అసలు ఈ డబ్బులు ఎందుకు వసూలు చేయటం లేదు? చట్టం వచ్చింది కదా. అంటే ఈ దేశంలో చట్టం ఏం చెబుతుంది? బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ 1996 ఏం చెబుతుంది? ఈ దేశంలో అది ప్రభుత్వం ఒక పెట్టుబడి పెట్టి ఒక నిర్మాణం చేసినా, లేదు ఒక కార్పొరేట్ ఒక ప్రైవేట్ కంపెనీ ఒక నిర్మాణం చేసినా, లేదు ఒక పెద్ద ధనవంతుడు ఒక 5 అంతస్తులు ఇల్లు కట్టుకున్నా, లేదు ఒక కాంట్రాక్టర్ 5 అంతస్తులతో ఒక ఫ్లాట్స్ అమలు జరిపినా, ఎక్కడైనా సరే 10 లక్షల రూపాయల నిర్మాణం జరిగిన దగ్గర 1% మన వెల్ఫేర్ బోర్డుకి డబ్బులు కట్టాలా. అది గవర్నమెంట్ అయినా కట్టాలా, అది ప్రైవేట్ అయినా కట్టాలా, ఒక ఇంటి యజమాని అయినా కట్టాలా. ఇది చట్టం చెబుతుంది. మరి ఈ చట్టం ప్రకారం మన నిర్మాణ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలకు జమ కావాలా. ప్రతి సంవత్సరం 3,000 కోట్లు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు 12 ఏళ్ళు కానీ తెలంగాణ వచ్చాక సంవత్సరానికి 2,000 కోట్లు వేద్దాం. 2,000 కోట్లు అయినా 12 రోజులు ఎంత కావాలా? 24,000 కోట్లు ఉండాలా. 24,000 కోట్లు ఉన్న తర్వాత 24,000 కోట్లు. ఇప్పుడు మీ బుక్ చూడండి. తర్వాత మన కోటంరాజు గారు రిపోర్ట్ పెడతాడు. మన న్యాచురల్ డెత్ అయితే 5 లక్షలు అడుగుతున్నాం మరణిస్తే, లేదు పెళ్లి కనుక 30 ఏళ్ళు కాదు 1 లక్ష రూపాయలు ఏమైనా అడుగుతున్నాం. అలాగనే కార్మికుడు దిగిపోయిన తర్వాత ఇప్పుడు పెన్షన్ లేదు. కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్ ఉంది. బిల్డింగ్ వర్కర్లకు వెల్ఫేర్ బోర్డు ప్రకారం ఇంకా మన దగ్గర పెన్షన్ పెట్టలేదు. కనీసం ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు 7,000 ఎంతో ఒక పెన్షన్ పెట్టాలంటారు. ఈ పెన్షన్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వాలంటే వెల్ఫేర్ బోర్డుకి డబ్బులు రావాలా వద్దా? మరి డబ్బులు రావాలంటే డబ్బులకి సెస్ అయ్యాలా వద్దా? ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీద సెస్ అయ్యాల్సింది ఎవడు? ఎందుకు నేను చెబుతున్నాడు కదా, నేను 1,00,000 కోట్లు పెట్టాను, 1,00,000 ఎకరాలకు ఇచ్చానని చంద్రశేఖరరావు చెబుతున్నాడు కదా కాళేశ్వరానికి. మరి 1,00,000 కోట్లు పెట్టినప్పుడు 1,00,000 కోట్లలో 1% అంటే ఎంత? 1% అంటే ఎంత? 10,000 కోట్లు కదా. 10,000 కోట్ల రూపాయలు మనకి జమ కావాలిగా. జమ చేసిండు ఆయన? జమ చేయలే. ఇప్పుడు ఈయన జపాన్ పోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఫార్మా సిటీ అంటాడు, ఇంకొక సిటీ అంటాడు, అన్ని సిటీలు వేసుకొస్తానంటాడు. మొత్తం నేను ప్రాజెక్టు ఫ్యాక్టరీలు కడతానంటున్నాడు. మరి నువ్వు ఫ్యాక్టరీ కట్టేటప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్ కి ఇక్కడ మా దగ్గర నిర్మాణ రంగ కార్మికులు ఉన్నారు, వీళ్ళకి మేము వెల్ఫేర్ బోర్డులో మేము కొన్ని స్కీములు అమలు జరపాలంటే నువ్వు ముందు 100 కోట్లు అయితే 1% 1 కోటి రూపాయలు ఇక్కడ కట్టు అని చెప్పాలా చెప్పొద్దా? మరి ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎందుకు ఈ ఫ్యాక్టరీ యజమానులకు ఎందుకు చెప్పడం లేదు? అట్లే గవర్నమెంట్ కట్టే ఇవాళ మనకి అంబేద్కర్ భవనం కొత్త సెక్రటరీ కట్టారు. ఎవరు కట్టారు? చంద్రశేఖరరావు చెబుతున్నారు నా చరిత్రలో నా పేరు ఉండాలా. నువ్వు రాజువే, కింగువే, నీ చరిత్రలో నీ పేరు ఉండాలంటే దానికి ఎంత కోసం ఎంత ఖర్చు పెట్టావో అందులో 1% నువ్వు వెల్ఫేర్ బోర్డుకి డబ్బులకి జమ చేసావా? నువ్వు జమ చేయలేదు. జమ చేయకపోతే ఇప్పుడు మనకి 30,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఎట్టయితే, 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఎట్టయితే అయితేయా? లేదు ఇప్పుడు 15 లక్షల మందిని మనకి వెల్ఫేర్ బోర్డులో మనం రిజిస్టర్ అయ్యి ఉన్నాం తెలంగాణలో. ఇంకొక 12 లక్షల మంది రిజిస్టర్డ్ కాలే. ఎందుకు రిజిస్టర్డ్ కావట్లేదు? వాళ్ళకి ఇష్టం లేదా? ఎందుకు రిజిస్టర్ చేయడం లేదు? ఎందుకు చేయడం లేదంటే ఇందులో రిజిస్టర్ కాకుండా ఉండే కుట్ర ఉంది. ఇందులో రిజిస్టర్ చేయకుండా కుట్ర జరుగుతుంది. రిజిస్టర్డ్ అయినటువంటి వాళ్ళకి క్లెయిమ్లు ఇవ్వకుండా కుట్ర జరుగుతుంది. ఇందులో డబ్బుల్ని మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు పంపుతున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ పేరుతో జీవో నెంబర్ 12 వచ్చింది. ఇప్పుడు జీవో నెంబర్ అంటే చనిపోయినటువంటి వాళ్ళకి యాక్సిడెంట్ అయితే 10 లక్షలు, అలాగనే చనిపోయినటువంటి వాళ్ళకి 2 లక్షలు, అలాగే ప్రమాదం జరిగితే ఈ నష్టపరిహారం అంతా ఎవరు ఇవ్వాలా? యాక్చువల్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లే. వెల్ఫేర్ బోర్డులో మనం ఉన్నాం. మనం అంటే దాని అర్థం కార్మికులు ఉంటారు, వెల్ఫేర్ బోర్డులో అధికారులు ఉంటారు. అది ట్రైపార్టైట్ కమిటీ. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో అందులో డబ్బులుంటే ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టే చట్టం ప్రకారం ఈ వెల్ఫేర్ బోర్డుకి అడ్వైజరీ బోర్డు ఉంటది. ఆ బోర్డు తీర్మానం ప్రకారం ఖర్చు పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు కూలీ చేస్తున్నాయి. కరోనా అప్పుడు కేసీఆర్ కూలీ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూలీ చేశాడు. కేసీఆర్ ఒక 1,000 కోట్ల రూపాయలని మన దగ్గర నుంచి డబ్బులు ఆయన దొంగిలించేశాడు, ఎటో పంపించేశాడు. ఇప్పుడు ఈయన 340 కోట్ల రూపాయలని ఒక ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారంట. మన తరపున ప్రీమియం కడతారంట. మన తరపున అంటే ఎంతమంది తరపున ప్రీమియం కడుతున్నాడు తెలుసా? 15 లక్షల మంది తరపున ప్రీమియం కడుతున్నాడు. 340 కోట్లు.
మరి ఈ 15 లక్షల మందిలో వచ్చే సంవత్సరం లోపల ఒక 50 మంది సరిపోయారనుకున్నాం. 50 మంది 50 × 10 లక్షలు అంటే ఎంత? 50 × 10 లక్షలు అంటే ఎంత? ఒక 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయలు ఇస్తారనుకున్నాం ప్రైవేట్ కంపెనీ వాడు. నువ్వు ఇచ్చిందంతా మన డబ్బులు వాడికి 340 కోట్లు. అంటే ఇందులో అంగవైకల్యం, ప్రమాదం జరిగినా అన్ని జరిగిన ఒక 200 మంది పోయారనుకున్నాం, 300 మంది పోయారనుకున్నాం. అంత జరిగిన 50 కోట్లు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. కానీ నువ్వు ఇచ్చింది 340 కోట్లు. వాడు పై 40 కోట్లు కూడా ఖర్చు పెట్టడు. ఒక్క సంవత్సరంలో 300 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీ యొక్క పొట్ట నింపడానికి ఎవరు ఇచ్చిండ్రా నీకు అధికారాన్ని ప్రతి గ్రామంలో అడగాల్సినటువంటి అవసరం ఉంది. మన డబ్బుని అత్తసం మల్లుడు దానం చేసినట్టు నువ్వు కట్టిన ప్రాజెక్టుకి సెస్ వసూలేయో, నువ్వు కట్టినటువంటి కంపెనీలు ప్రైవేట్ వాడిని పిలుస్తావు, వాడి దగ్గర సెస్ అయ్యో, ఏదో ఒకటి అక్కడక్కడ వసూలైన సెస్ తోటి కార్మికుడు బతకకుండా కార్మికుడు డబ్బులతోటి నిర్మాణ రంగ కార్మికుల్ని బలి చేస్తున్నారు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు. అందుకని వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడితే ఒకరినొకడు దొంగ అంటారు. లంగాలను ఇప్పుడు కొత్త పద్ధతుల్లో మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏ పద్ధతులైనా మాట్లాడి, కానీ మనం ఒకటి మాత్రం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో దేశంలో నిర్మాణ రంగ కార్మికుల యొక్క పొట్టలు కొట్టిన ప్రభుత్వం మొదటి ముద్దాయి బీజేపీ ప్రభుత్వం, రెండో ముద్దాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మనం ప్రజలకు చెప్పాలి, కార్మిక వర్గానికి చెప్పాలి. అట్లా కాకుండా ఏమీ లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి, పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి, మా కులవాడిని గెలిపిద్దాం, లేదా మా ఊరోడిని గెలిపిద్దాం, మా బజారోడిని గెలిపిద్దాం. ఏంటి అంటే మంచి రాయి అయితే మన తలకాయతో మనం కొట్టుకుందామా? మంచి రాయే గుండ్రంగానే ఉంటది, బాగా ముద్దుగానే ఉంటది. ఆ రాయితో మనం పళ్ళు బాగా కొట్టుకుందామా? అంటే మన కళ్ళని మన కళ్ళల్లో మనం ఏళ్ళు పెట్టుకొని ఉన్నాం. మన కన్ను అసలు మన ఏళ్ళు పోతుంటే మన కన్ను ఎంత ఎలక్ట్రిక్ చేస్తుంది, నీ ఏళ్ళు దగ్గరకు వస్తుంది, కొద్దిగా ఎనికి జరపాలంటది మన ఏళ్ళని. కానీ మన రోజు చూడలే, మన ఏళ్ళు మన కళ్ళు పొడుస్తున్నారు, మన పొట్టలు కొడుతున్నారు, మన పళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కార్మిక వర్గానికి ఎక్కడ రావాలి తిరుగుబాటు? కార్మిక వర్గానికి ఎక్కడ రావాలి చైతన్యం? ముందు మనం కార్మికుడు. ఈ కార్మిక వర్గానికి ఎవరు లాభం చేస్తున్నారు, ఎవరు నష్టం చేస్తున్నారు? అందుకని ఈ పాలక వర్గాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్న క్రమంలో ఇవాళ నిర్మాణ రంగం యొక్క పరిస్థితి మన భారతదేశంలో ఎలా ఉందనంటే, మన ట్రైపార్టైట్ కంపెనీలు అమలు జరగట్లేదు. ఇప్పుడు కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి, లేబర్ కోడ్లు వచ్చినాయి, 4 లేబర్ కోడ్లు. అవి లేబర్ కోడ్లు మంచం కోడ్లు కాదు, అవి కార్మికులు మెడకేస్తే ఉరితాళ్లు. ఆ ఉరితాళ్లు వెనక్కి వస్తే ఏ కార్మికుడు బతకడు. అది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మనం అనుకుంటున్నాం మన బాధల గురించి. నేను నిన్న మహిళా కార్మికుల యొక్క మీటింగ్ జరిగింది కాగజ్ నగర్ లో. 2 రోజుల పాటు ప్రతి జిల్లా నుంచి కూడా 100 సమస్యలు చెప్పారు, 100 సమస్యలు. రేపు గ్రామ పంచాయతీ కార్మికుల మీటింగ్ జరిగింది, ఎక్కడ చూసినా సమస్యలే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మేము గతంలో గవర్నమెంట్ కి మోస్తా ఉన్నారు, పల్లకీలు మోస్తా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కి పల్లకీ మోస్తాం అంటే వాళ్ళు డిఏ రావటం లేదు, వాళ్ళు రిటైర్మెంట్ అయితే డబ్బులు రావటం లేదు. ఆర్టీసీ కార్మికుడు ఉన్నాడు, దిగిపోయిన తర్వాత సంవత్సరం దాకా కూడా ఆయన పిఎఫ్ డబ్బులు రావటం లేదు. ఎందుకంటే ఆర్టీసీ దగ్గర డబ్బులు లేవు, మన వెల్ఫేర్ బోర్డు దగ్గర డబ్బులు లేవు. మొత్తం ఈ డబ్బులు అన్నింటినీ కూడా కాజేసి వీటిని బలహీనపరుస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటారు. ఎన్ని రోజులు ఫ్రీ బస్సు? నీకు బస్సులు తగ్గుతా ఉంటే ఎక్కే మనుషులు తగ్గుతారా దగ్గర? ఇప్పుడు బస్సులు రావాలి కదా, ఇప్పుడు కొత్త బస్సులు రావు. కొత్త బస్సుల్లో ఉన్న బస్సులు ఊడిపోతున్నాయి. అందుకని ఈ ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి రంగంలో కార్మికుడు ఇవాళ ప్రభుత్వ విధానాల వల్ల బలవుతున్నారు. అందుకనే సిఐటి మన జూలై 9వ తారీఖు రోజున మన అఖిల భారత సార్వత్రిక సమ్మె చేశాం. ఎందుకోసం? ఈ దేశంలో ఏ కార్మికుడైనా అన్నం తినాలంటే, కనీసం 2 పూటలు తినాలంటే వాళ్ళ కుటుంబం 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలి. అలాగే కార్మికుడు ఎవరైనా సరే ఒక కనీసం 10,000 రూపాయలు మినిమం పెన్షన్ కార్మికుడు బతకడానికి ఉండాలి. మనం 10,000 అంటే అబ్బో అనుకుంటాం పెన్షన్. మీ జిల్లా కలెక్టర్ గారిని అడగండి, దిగిపోయిన కలెక్టర్ గారు ఉంటే మీ ఊర్లో దిగిపోయిన ఒక పంతులను అడగండి, ఎవరైనా దిగిపోయిన పంతులకి ఎంత పెన్షన్ ఉంటుందో అని అడగండి. ఎంత ఉంటుందని చెబుతారు తెలుసా? 60,000 ఉంటుంది అంటారు పెన్షన్. ఎంత ఉంటుందంటారు? 50,000 అంటారు. మీ ఎంఆర్ఓ అడగండి ఎంత పెన్షన్ ఉంటుందో. దిగిపోయిన ఎంఆర్ఓ ఎక్కడ ఉంటే 1,00,000 రూపాయలు ఉంటుంది పెన్షన్. ఎంఆర్ఓ దిగిపోయి జీతం కాదు నేను చెప్పేది ఏంటి పెన్షన్. ఒక ఎంఆర్ఓ కూడా చచ్చిపోయింది అనుకోండి, 1,00,000 తీసుకున్నాయన, భార్యగా 50,000 ఉంటుంది ఆమెదనిపోయేదాకా. ఎమ్మెల్యేకి ఎంత ఉంది? మీ దగ్గర మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినాడు. ఒక్కసారి మీ మాజీ ఎమ్మెల్యేల కాడికి పోయి అందరూ నీకు ఎంత పెన్షన్ వస్తుంది దిగిపోయావు కానండి. ప్రతి వాడు ఏం చెబుతుంటే 40,000, 50,000, 60,000 చెబుతాడు. అందులో 2 సార్లు గెలిస్తే ఎంత ఉంది, 3 సార్లు గెలిస్తే ఎంత ఉంది. ఎమ్మెల్యే అయితే ఎంపీ పెన్షన్ ఉంది, ఎమ్మెల్యే పెన్షన్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి పోటీ చేస్తారు, ఓడిపోతారు, ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది. ఎంపీ గెలుతుడు, మళ్ళీ ఓడిపోతారు. అక్కడ ఎంపీ పెన్షన్ ఒక 60,000-70,000, ఎమ్మెల్యే పెన్షన్ ఒక 40,000, 1,00,000 పైన వస్తుంది. ఎక్కడ డబ్బు ఇది? వాళ్ళకు వచ్చే డబ్బు ఏమన్నా చెంత కాస్తుందా? లేదా ఎప్పుడైనా ఏమైనా ఆకాశంలో నుంచి చిల్లులు పడి వాళ్ళ ఇంటికి పెన్షన్ రూపాయలు అవుతుందా? అది ఆకాశంలో నుంచి రాదు,
చింత చెట్లకు రాదు, చింత చెట్లకు చింతకాయలు వస్తాయి, ఆకాశం నుంచి వచ్చే జల్లులో వస్తాయి, వర్షం అవుతుంది. కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మన కార్మికుడు, మనం నిర్మాణ రంగ కార్మికులు మన దేశంలో ప్రతి 100 రూపాయలకి 11 రూపాయలు మన కార్మికులు ఇస్తున్నాం, నిర్మాణ రంగ కార్మికులు. మీకు అర్థమైంది ఈ మాట? రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయనుకోండి 100 రూపాయలు, ఆ 100 రూపాయల్లో 11 రూపాయలు ఎవరికో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది బిల్డింగ్ వర్కర్లు ప్రతి 100 రూపాయల్లో 11 రూపాయలు మీరు ఇస్తున్నారు. ప్రతి 100 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఖర్చు పెట్టే 50 లక్షల కోట్ల రూపాయల్లో ప్రతి 100 రూపాయల్లో 11 రూపాయలు మనం ఇస్తున్నాం. మనకి ఎంత వస్తుంది ఆ 11 రూపాయలు? 1 రూపాయి కూడా రావట్లేదు మనకి. ఆ 11 మనం ఇస్తున్నది 11 రూపాయలు ఏది దేశ ఖజానాకి. మనకి 1 రూపాయలు వస్తుందా? రావట్లేదు. మరి రావట్లేదంటే ఎందుకు రావట్లేదంటే వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి పంతులో ఉన్న వస్తుంది. వడ్డించేవాడు మనవాడు అంటే చివరి గుర్తులో వచ్చి వడ్డిస్తాడు. కానీ ఇప్పుడు మనకి వడ్డించేవాడు లేడు. ఎవడు మన మీద ప్రేమ లేదు. కొంతమంది అనుకుంటారు మన మీద బాగా కష్టపడితే కరుణ ఉంటుందని. వాళ్ళ కరుణ లేదు. ఎందుకంటే కొత్త సెక్రటరియట్లు కట్టాం, కొత్త అసెంబ్లీలు కట్టాం. ఈ పార్లమెంటు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత కొత్త పార్లమెంట్ కట్టాం, అందులో చట్టాలు వేస్తున్నారు. ఆ చట్టాలు వేసేటప్పుడు ఒక్క నిమిషం కనుక ఆలోచిస్తే ఈ దేశంలో నిర్మాణ రంగ కార్మికుడికి ఏం చేయాలని వాళ్ళకి జ్ఞానోదయం అయింది. కానీ ఆ జ్ఞానోదయం ఇప్పుడు అయ్యే పరిస్థితులు కనపట్టలేదు. అందుకని మనం ఏం చేయాలి? మన జ్ఞానోదయం చేయాలని వాళ్ళకి కానీ మనం ప్రార్థిస్తే కుదరదు. ఇక మనం ఎవరినో వేడుకుంటే కుదరదు. మనం పోరాటాలకు సిద్ధం కావాలి. మనం నమ్ముకున్నది శ్రమని, మనం నమ్ముకున్నది ఐక్యతని. ఐక్యత లేకపోతే మీరు బిల్డింగ్ కట్టలేరు. ఐక్యంగా లేకపోతే ఆ బిల్డింగ్కి అందం రాదు. ఎంత మంచి చిన్న బిల్డింగ్ అయినా, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా దానికి పునాది వేసేవాళ్ళు ఉండాల్సిందే, ఇటుకలు పెట్టేవాళ్ళు ఉండాల్సిందే, దానికి రంగులు వేసేవాళ్ళు ఉండాల్సిందే, దానికి స్లాబ్ చేసేవాళ్ళు ఉండాల్సిందే, దానికి పాలిష్ రాయి పెట్టేవాళ్ళు ఉండాల్సిందే, దాని ఎలక్ట్రికల్ వర్కర్ ఉండాల్సిందే. దానికి అన్ని రకాలుగా అందరు ఉంటేనే ఆ బిల్డింగ్ కన్నం వస్తుంది. మనం కూడా నిర్మాణ రంగ కార్మికులందరినీ ఐక్యంగా నడపగలిగితే అప్పుడు మన సంఘం బలోపేతం కావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వాలను ప్రశ్నించే అవకాశం ఉండదు. అయితే ఈ అన్ని ప్రమాదాలు పెట్టుబడిదారులకు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే కార్మికుడు పొద్దాక బానిసలాగా ఉండడం ఎక్కడ ఉండలే ప్రపంచంలో. ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయం అయి తిరుగుబాట్లు చేస్తారు. సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. అందుకని ఇప్పుడు వాళ్ళు ఒక పథకం చేశారు. ఈ నయా ఉదారవాద విధానాల్లో వాళ్ళు వేసిన పథకం ఏంటంటే ఇప్పుడు కార్మిక సంఘాలను బలహీనపరచాలి. ఎక్కడైనా పని జరగాలంట, ఎక్కడైనా ఉత్పత్తి జరగాలంట, ఎక్కడైనా సంపద ఉండాలంట. కానీ అక్కడ యూనియన్ మాత్రం ఉండకూడదంట, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదంట. ఫ్యాక్టరీలో ట్రేడ్ యూనియన్లు ఉండకూడదు, నిర్మాణ రంగంలో ట్రేడ్ యూనియన్లు ఉండకూడదు. అందుకనే ఈ దౌలుబాజీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ బిల్డింగ్ వర్కర్ల కోసం వేసిన వెల్ఫేర్ బోర్డులో ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికుల కోసం ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి? మొదటి సంఘం ఎవరిదో చెప్పండి. మనం ఎత్తులు చెప్పుకోకపోయినా 34 జిల్లాల్లో మనం పనిచేస్తున్నాం కదా. ఇంకేదైనా సంఘం 5 జిల్లాల్లో 6 జిల్లాల్లో ఉంది. కానీ 34 జిల్లాల్లో పనిచేసే సంఘం మన బీసీడబ్ల్యూ కాదా చెప్పండి? తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో కాశ్మీర్ నుంచి, కాశ్మీర్ అంటే మన నెత్తి మీద ఉంటది, అలాంటి కాశ్మీర్ లో మన నిర్మాణ రంగం చాలా బలమైనటువంటి సంఘం పోరాటాలు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ లో మన పేదలుగా ఉగ్రవాదుల ఘటన జరిగితే 26 మంది చనిపోతే వాళ్ళని కాపాడటంలో కూడా అక్కడున్న మన నిర్మాణ రంగ సిఐటి కార్యకర్తలు వాళ్ళకి అన్ని రకాలుగా రక్షణించారు. అక్కడ జమ్మూ కాశ్మీర్ మొదలు పెట్టుకుంటే ఇక్కడ కన్యాకుమారి, హిందూ మహాసముద్రం దగ్గర తమిళనాడులో ఉన్న కన్యాకుమారి దాకా ప్రతి రాష్ట్రంలో మన సిడబ్ల్యూఎఫ్ఐ ఉంది, నిర్మాణ రంగంలో మన సిఐటి ఉంది. మనం పనిచేస్తున్నాం. కానీ ఇది మనం చెబుతుంటే కేసీఆర్కి మనం ఊపడలే, రేవంత్ రెడ్డికి మనం ఊపడలే. ఇక్కడ బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో. ఈ వెల్ఫేర్ బోర్డు కమిటీలో మన సంఘం నుంచి ఎవరైనా సభ్యుడు ఉన్నాడా? మనం లేవు. ఎవరు ఉంటారు? వాళ్ళకి ఏజెంట్ ఉంటారు కొంతమంది. ఏది కార్మికుల సంక్షేమ పథకాలు వస్తే అందులో కమిషన్లు తీసుకుని ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఆ కమిషన్లు తీసుకునే వాళ్ళకి ఇందులో స్థానం ఉంటుంది. అందులో స్థానం ఉంది కాబట్టి 340 కోట్లు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు గుడ్డప్పగించి వస్తున్నారు తప్ప దాన్ని నిలదీయలే. మళ్ళాంటి వాడు అందులో ఉండకూడదు. ఇది వాళ్ళ పథకం. అంటే పని చేసే సంఘం ఎక్కడ కమిటీలో ఉండకూడదు, అది అడ్వైజరీ కమిటీలో ఉండకూడదు, అది మినిమం వేజెస్ కమిటీలో ఉండకూడదు. ఈ కుట్ర చేస్తున్నారు. ఇవాళ దేశంలో పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి కార్మిక సంఘాలను బలహీనపరచాలి. పని స్థలాలు కార్మికులు లేకుండా ఉండాలి. దానికి ఏం పేరు పెడుతున్నారు? ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే వాళ్ళ వ్యాపారం సులభంగా జరగాలంట. వాళ్ళ వ్యాపారం సులభంగా జరగాలి, వాళ్ళకి లాభాలు అప్పనంగా రావాలి. అక్కడ పనిచేసే కార్మికులకు మాత్రం వేతనాలు మాత్రం నెలల తరబడి ఇవ్వకుండా కూడా పనిచేయాలి. ఇది వాళ్ళు అడుగుతున్న సులభతర వ్యాపారం. దీన్ని మనం అంగీకరిద్దామా? అంగీకరిద్దాం. అందుకని మనం ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం. అది ఇప్పుడు, రేపు, ఎల్లుండి మన సిఐటి ప్రతి మహాసభలో చెప్పదలుచుకున్నాం. ఏమిటనంటే నరేంద్ర మోడీ గారు, నీ వయసు 75 సంవత్సరాలు, నీ వయసు 75 సంవత్సరాలు, స్వాతంత్రానికి వయసు 78 సంవత్సరాలు.
40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, 78 ఏళ్ళు. మన రాజ్యాంగానికి వయసు ఒక 70 ఏళ్ళు. మన రాజ్యాంగానికి 70 ఏళ్ళు, మోడీ గారికి 75 ఏళ్ళు, ఇంకా మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి 50 ఏళ్ళు, 52 ఏళ్ళు. కానీ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, ఇది 2025వ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఏంటి? 2025 తర్వాత 26 వచ్చేది అంతేనా? 26. కానీ ఇక్కడ మన యూనియన్ ఉంది కదా, ఈ యూనియన్ లో భారతదేశంలో మన యూనియన్ కాదు, ప్రతి యూనియన్ కూడా పుట్టిన చట్టం ఏంటో తెలుసా? 1926. ఎప్పుడు మన యూనియన్ పుట్టింది? ఎప్పుడు? 1926. ఇంకొక సంవత్సరం అయితే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తాయి? 100. అంటే ఇప్పుడు మోడీ గారి కంటే మనం పెద్ద, మోడీ గారి పెద్ద? స్వాతంత్రం కంటే మనం ముందు పుట్టినవా, స్వాతంత్రం వచ్చిందా? నేను చెప్పదలుచుకున్నది, మన సిఐటి చెప్పదలుచుకుంది అంటే, స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ తోటి పోరాడి కార్మిక సంఘాన్ని నెలకొల్పినటువంటి చరిత్ర భారతదేశంలో కార్మికోద్యమాలవే. అందుకని మోడీలు, నేను ముఖ్యమంత్రులు, మీ తాత జేజునికి వచ్చినా కూడా భారతదేశంలో కార్మిక సంఘాన్ని బలహీనపరచడం, రద్దు చేయడం మీ తరం కాదు అని ప్రతి మహాసభలో మనం గొంతెత్తి తెరవాలి. ఈ కేకలు వాళ్ళకి వినపడాలి. వాళ్ళ నిద్రపోతే వాళ్ళ శవలలో శేషం ఉంటే కరగాలి, వాళ్ళ కళ్ళల్లో పువ్వులు తొలగాలి. ఆ రకంగా మనం పోరాటాలకు సమాయత్తం కావాలి. అందుకని ఈ 4వ మహాసభల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మాణ రంగ కార్మికుల యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సమస్యలు ఉన్నాయి. వలస కార్మికులు పెరుగుతున్నారనేది ఉంది. ఎందుకు వస్తున్నాడు బెంగాల్ అతని ఇక్కడికి? ఎందుకు వస్తున్నాడు బీహార్ అతని ఇక్కడికి? ఎందుకు వస్తున్నాడు అస్సాం వాడు ఇక్కడికి? ఎందుకు వస్తున్నాడు హర్యానా వాళ్ళు ఇక్కడికి? వాళ్ళు మనుషులేగా. వాళ్ళ కుటుంబాన్ని, భార్య పిల్లలు వదిలిపెట్టి 6 నెలలు ఇక్కడ పనిచేద్దామనే కుతూహలంతో వస్తున్నారా? బాగా అంటే భార్య కుటుంబాన్ని వదిలిపెట్టి భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, తిండి లేని తిండి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారని ఎందుకోసం వస్తున్నారు? బతుకు తెరువు కోసం వస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళని పక్కమడి పెడదాం. మీరందరూ టౌన్లలో పనిచేస్తున్నారు. ఇప్పుడు మొదట మీది టౌనా? నేను అడుగుతున్నాను, మీది పట్టణమా? మొదట మీరెక్కడ? గ్రామాలా కాదా? ఇప్పుడు గ్రామాల్లో పనులు జరగకపోతే ఎక్కడికి వచ్చినాం? మండలాలకి, పట్టణాలకు వచ్చినాం. మనం ఎందుకు వచ్చినాం? బతుకు తెరువు కోసం వచ్చినాం. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? బతుకు తెరువు కోసం వస్తున్నారు. అసలు మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు కదా, అంటే కేంద్రంలో ప్రభుత్వం ఒకటే పార్టీ, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అంత బాగా జరిగింది అంటున్నారుగా. ఇప్పుడు బీహార్ లో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ కేంద్రంలో ఉంది, బీహార్ లో ఉంది. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్రంలో బీజేపీ, అస్సాంలో బీజేపీ, త్రిపురలో బీజేపీ, అలాగే హర్యానాలో బీజేపీ, మహారాష్ట్రలో బీజేపీ, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ, రాజస్థాన్ లో బీజేపీ. అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ బీజేపీ ప్రభుత్వం నుంచి వస్తున్నారుగా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే నీ రాష్ట్రంలో నువ్వు పని చూపించకుండా వాళ్ళు బతుకు తెరువు కోసం వలస కార్మికులు వస్తున్నారంటే ఎవరి వల్ల? ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వం యొక్క లోపభూయిష్ట విధానాల వల్ల. అందుకని ఈ రోజు మనం ఏం చేయాలి? మన హక్కు కావాలి, మన వేతనం నిలబడాలి. అంటే వలస కార్మికుల యొక్క వేతనాలు తక్కువ ఉంటున్నాయి. వలస కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. ఎవడు పనిచేస్తున్నాడు? కాంట్రాక్టులో పనిచేస్తున్నారు. ఎవరు ముందు పనిచేస్తున్నారు? మన కళ్ళ ముందు పనిచేస్తున్నారు. మరి పని చేస్తుంటే 8 గంటలే పని చేయాలా, 12 గంటలు పని చేస్తుంది ఎవరు అవ్వాలా? వలస కార్మికులకు తక్కువ వేతనం వస్తుంది. వాళ్ళు ఉండటం వల్ల మన వేతనాలు పడిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎండబడితేనా పరిష్కారం? వాళ్ళ వేతనం కూడా పెరిగింది అనుకోండి, మన వేతనం కూడా పెరిగిందిగా. అందుకని వాళ్ళకి తక్కువ వేతనాలు వస్తే వాళ్ళ కూడా చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎవరు కొట్టారా? బయట నుంచి అయితే ఇక్కడ దోపిడీకి గురవుతుంటే వాడు మన తమ్ముడు కాదా? వాడు మన అక్క కాదా? మన అన్న కాదా? వాళ్ళని ఇబ్బందులు పడుతుంటే సిఐటిగా మన కళ్ళు మూసుకొని కూర్చున్నామా? మే 1వ తారీఖు రోజు మీరు జెండా ఎగరేస్తున్నారా, ఎగరేయట్లేదా? ఏమిస్తున్నారు నినాదం? ఏ నినాదం ఇస్తున్నారు? మనం నేర్చుకున్నది ఏంటి? ప్రపంచ కార్మికులారా ఏకంగా అని. ఇప్పుడు ఈ కార్మికులు భారతదేశం కార్మికులుగా, ప్రపంచం కూడా కాదు, భారతదేశ కార్మికులుగా. అందుకని మనం ఈ రోజు ఒక విశాలమైన దృష్టితో పనిచేయాలి. ఏమిటి విశాలమైన దృష్టి అంటే, ఇప్పటికే మన సిఐటియు, మన సిడబ్ల్యూఎఫ్ఐ, మన బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రేపు నవంబర్ నెలలో మన నుంచి 4 ప్రతినిధులు, మన మొత్తం 4 ప్రతినిధులు రేపు సైప్రస్ పోతున్నారు. ఎందుకని? ప్రపంచంలో నిర్మాణ రంగ కార్మికులకి ఒక సంఘం ఉంది ప్రపంచంలోనే, యుఐటిబిబి అంటారు. దానికి మనం 4 పంపుతున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఫ్యాక్టరీలు, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి నిర్మాణ రంగంలో. మన దేశం కంపెనీలే కాదు, మన ఎల్ఎన్టీఏ కాదు, మన మైవోమే కాదు, ఇక్కడున్న అపర్ణమే కాదు, ఇతర దేశాల నుంచి కూడా కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఒక విశాలమైనటువంటి ఐక్యతతో పనిచేయాలి. వలస కార్మికుల కోసం పనిచేయాలి, అలాగే యువత కోసం పనిచేయాలి. మొత్తం ఇవాళ పని స్థలాల్లో మహిళల పరిస్థితి, మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. అనేక చోట్ల కాంట్రాక్టర్లు వాళ్ళకి మినిమం హక్కులు ఇవ్వటం లేదు, షెల్టర్ ఇవ్వటం లేదు. ఆఖరికి వాళ్ళ పిల్లలు, సంటి పిల్లలు ఉంటే వాళ్ళు పాలు తాగడానికి ఒక అర్ధగంట, పావు గంట టైం కూడా ఇవ్వటం లేదు. మహిళలకి తక్కువ వేతనాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీ. ఇవాళ నిర్మాణ రంగంలో ప్రతి 100 మంది కార్మికుల్లో
10-15 మంది మహిళా ప్రతినిధులు పాల్గొనడం ఇది మనకి ఒక శుభసూచకం అనేది నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే కాలంలో మన సంఘం నిజంగా బలోపేతం కావాలంటే ఇలాంటి ఆన్లైన్ మీటింగ్ జరిగితే ఈ రో అంతా మహిళలు ఉండాలా, ఈ రో అంతా పురుషులు ఉండాలా, ఇక్కడ సగం మంది మహిళలు ఉండాలా. ఎవరు తీసుకురావాలా, ఎవరు ప్రోత్సహించాలా, వాళ్ళని ఎవరు ప్రమోట్ చేయాలా, వాళ్ళకి ఆ రకమైనటువంటి ధైర్యాన్ని ఎవరు ఇవ్వాలా. అందుకని మన CWFI ఒక సమగ్ర రూపంలో రాబోయే కాలంలో మన యూనియన్ అంటే ఒక రకమైన మల్టీ కలర్ లాగా ఉండాలా. మగవాళ్ళు పురుషులు యువకులు మనం తీసుకురావాలా. ఇవాళ మీ కళ్ళ ముందు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క ఈ నిర్మాణ పనుల్లోకి వస్తున్నారు. వాళ్ళకి బాధ్యతలు ఇవ్వండి, వాళ్ళకి యూనియన్ బాధ్యతలు ఇవ్వండి, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇవ్వండి, మీరు అనుకోండి నడపండి. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే కాలంలో మన నిర్మాణ రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త వరవడితోడు ముందుకు తీసుకెళ్ళాలి. నాకు చాలా సంతోషం వస్తుంది. వాస్తవంగా మన అఖిల భారత స్థాయిలో 22 రాష్ట్రాల్లో మన సంఘం ఉన్న 5-6 రాష్ట్రాల్లో చాలా యాక్టివ్ గా పనిచేసే సంఘం. అలాంటి తెలంగాణలో కూడా మనం చాలా సందర్భాల్లో చాలా చురుగ్గా క్రియాశీలకంగా పనిచేస్తాను. అందుకే రాబోయే కాలంలో కూడా మన సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి మన టార్గెట్స్ ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీ జనరల్ సెక్రటరీ రిపోర్ట్ లో మీ ప్లస్లు మైనస్లు చెబుతారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు చర్చల్లో కూడా ఒక మంచి చర్చను చేయాలి. నేను అందుకు మొదట చెప్పాను, మీరు మనసు ఒక దగ్గర మనిషి ఒక దగ్గర ఉండడానికి లేదు. ఈ 2 రోజులు మన గోపాలరావు గారు మన దోస్తున్నారు, మన కోకట్ల శంకర్ మన దోస్తున్నారు, మన సుందరయ్య భవన్లో సుందరయ్య గారు కూడా మన CIT ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు రాష్ట్ర స్థాయిలో. అందుకని వాళ్ళందరూ మనని పరిశీలిస్తున్నారు. మన చర్చలు ఆరోగ్యకరంగా ఉండాలి, మనం చాలా చైతన్యంగా చర్చలు చేయాలి. రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో 34 జిల్లాల్లో 610 మండలాల్లో అన్ని వార్డుల్లో కూడా మన CWFI జెండాని మన ప్రజల దగ్గరికి, కార్మిక వర్గం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ మహాసభని లాంఛనంగా ప్రారంభిస్తూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.